హాయ్ అండి. ఈరోజు మనం ఒక చక్కని బెల్లం చాయ్ని తయారు చేయడం ఎలాగో చూసేద్దాం. చాలామందికి పొద్దున్నే టీ తాగకుండా పనులు మొదలు పెట్టారు కదా, అలాంటి వారి కోసం ఈరోజైతే మనం బెల్లం టీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో పెట్టుకొని ఒక పావు లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 2 ఇంచుల అల్లం అయితే కచ్చపచ్చగా వేసుకోవాలి. దాంట్లోనే 3 యాలకులు, 1 టీ స్పూన్ టీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా మరగపెట్టుకోవాలి. చూడండి ఇలా ఎంత కలర్ఫుల్గా అయ్యిందో డికాషన్ అనేది. ఇలా మరుగుతుంది చూడండి. మనం పాలైతే ఇప్పుడు యాడ్ చేయకూడదండి. మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి విరిగిపోతాయి పాలనేది. అందుకే ఫస్ట్ పాలు అనేది యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లోకి మనము 1.5 టీ స్పూన్ బెల్లం తురుమునైతే యాడ్ చేసుకోవాలి. బెల్లం పౌడర్ కూడా ఉంటుందండి, మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం బెల్లం అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది మరగపెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే మరగపెట్టుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనం టీని వడపోసుకోవాలి. స్ట్రెయినర్ అనేది చేసుకుంటే చూడండి ఎంతో కలర్ఫుల్గా హెల్దీ అయినటువంటి చాయ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కాచి మరగపెట్టుకున్నటువంటి పాలను తీసుకొని ఒక గ్లాస్లో పాలనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే పాలను వేయకూడదండి. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పాలను యాడ్ చేసుకోవాలి. చూడండి డికాషన్ అయితే ఎంతో కలర్ఫుల్గా అనేది కనిపిస్తుంది. ఇలా పాలను యాడ్ చేసుకొని ఎంతో టేస్టీ అయినటువంటి బెల్లం టీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా కలిపేసుకొని మనం ఎవరైనా ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అందిస్తే ఎంతో టేస్టీ అయినటువంటి చాయ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ అయితే చేయండి.